రక్షణ పొంది తర్వాత నీ జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటూ వచ్చావు? గ్రంథంలో నీ పేరు ఉందా, కొట్టివేయబడినా? కాబట్టి ఉంది అనుకుంటుంటే ఉన్నట్టుగా జీవించడం, కొట్టివేయాలంటే దాసరి లోకంలో జీవించడం. కాబట్టి ఆ తల్లి అయితే మరి నా పేరు గ్రంథంలో ఉండాలని మరి దేవుడు కోరిన ప్రకారంగా జీవించేదిగా ఉంటామంటే మొట్టమొదటిగా. రెండవదిగా దేవుని వాక్యలో గమనిస్తే అంటాడు ఏమంటాడంటే చూడండి 2వ వచనంలో మరియు సమాజంలో నిద్రించే అనేకులు మేలు కొందరు నిత్య జీవనకు మరి కొందరును మరి ఇంత పాలడుకును కొందరును పేలడుకును లేకపోతే. కాబట్టి మరి మరణం చాలా ఇంపార్టెంట్, విలువైంది. యెహోవా భక్తుల మరణం ఎంతో విలువైనది. ఎంత గొప్ప విలువైందంటే దావీదు కీర్తనకారుడు ముందుగానే రాసి పెట్టాడు. యేసు ప్రభు రాలేదు, శిలువలో మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేదు. అయితే లేకపోయినప్పటికీ ముందుగానే ఆయన మరణ భూస్థాపన ప్రధాన యొక్క సత్యాన్ని గుర్తిరిగిన మరి దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా భక్తుల మరణం ఎంతో విలువైనది అంటా వచ్చాడు. కాబట్టి ముందుగానే ఎరిగినవాడు. కాబట్టి 2025 సంవత్సరాలు అయిపోతా ఉంది, మరి ఎరుకులో ఉన్నామా అని ఇంపార్టెంట్. తర్వాత రెండవది మనం చూస్తే నేను మరి తిరిగి లేస్తాను, నాది నిద్ర మాత్రమే. మరి ఇది ఈ చావు అనేది నాకు నిద్ర మాత్రమే క్రీస్తులో. అయితే లోకస్తుల వలె నేను నరకానికి వెళ్ళను, నిత్యముగా ఏళ్ళకు నేను మేలుకోను. వేళ వాళ్ళు లేస్తారు, అందరూ పాతి పెట్టబడతారు, అందరూ పాతి పెడతారు, కానీ అందరూ లేస్తారట. మరి ఎవరు? నీతిమంతులైన వారు, గ్రంథంలో దాఖలైన వారు లేపడతారు, గ్రంథంలో దాఖలు కాని వారు లేపడతారు. అయితే లేపడ్డ వారు ఎలా ఉంటారంటే దేవుని వాక్యం చదువుకున్న ప్రకారంగా కొందరేమో నిత్య జీవం అనుభవించకు, అది అంటాడు. ఏమంటాడు? మరియు సమాజంలో నిద్రించిన వారు అనేకులు మేలు కొందరు నిత్య జీవం అనుభవించకు కొందరు. ఆ కొందరులో మా ప్రియ సహోదరి ఎలిజబెత్ ఉంటాం. ఇప్పుడు తమ్ముడు చెప్తా వచ్చి, అన్న కూడా చెప్తా వచ్చా. ఏం చెప్తా వచ్చా అంటే మరి ఆ బెల్లు మోగింది, మేము ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ఆ బెల్లు కొట్టప్పటికి నేను సిద్ధంగా ఉన్నానా? నువ్వు సిద్ధంగా ఉండాలా, జాగ్రత్తలు చూసుకోవాలా. నేను నిద్ర జీవితం పొందుతాను, కానీ చచ్చిపోయే జీవితం బతుకను. నరకానికి పోయే బతికి నాకు వద్దు. ఏ బతుకొద్దు? నరకానికి పోయే బతికి నాకు వద్దు. నేను చస్తే నిత్య జీవానికి వెళ్తా. ఆ నిత్య జీవానికి వెళ్తాను, లేపడాలి. తర్వాత చచ్చిపోయిన వారు కూడా తిరిగి లేపడతారు. లేపడిన వారు ఏమంటారు? కొందరైతే నిత్యము మరి నింద పాలగుడి కొరకై ఏదొకటికై లేపడతారట. కాబట్టి చాలా జాగ్రత్తతో ఈ లోకంలో మన యాత్రను కొనసాగించాలి. కాబట్టి అందుకే దేవుని నమ్ముకున్న తర్వాత మరి దైవ సేవకురాళ్ళు తిరిగి చెప్పగలరు. ఇప్పుడు ఫిబ్రవరి గారు మరి ఎక్కడైనా సరే సేవ చేస్తున్నారు కావచ్చు, కానీ వాస్తవంగా చెప్పగలరు. ఎందుకంటే ఆ గురి కలిగిన జీవితం. ఏ గురి? నేను గ్రంథమందు నా పేరు దాఖలా చేయబడింది. మరి నేను చనిపోతే నాకు చావు కాదు, నాకు నిద్ర మాత్రమే. నేను లేస్తే మరి నిత్య జీవనానికి వెళ్ళిపోతా, నా ప్రభుత్వానికి వెళ్ళిపోతా, నా ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతా అనే గురి కలిగిన జీవితం. లేకపోతే మరి ఇష్టాసరంగా జీవిస్తే దానికి లెక్క మాత్రం తప్పదు. అందుకే నిత్యము హేయులకై నింద పాలగుటకై తిరిగి లేపడతారు. జాగ్రత్త. ఇంత అయిపోయింది అనుకోలేదు, లేవు కూడా చచ్చిపోతాను, అయిపోయింది 4 మాట చెప్పి క్లోజ్ చేసేది కాదు. చచ్చిపోయిన తర్వాత ఆరంభం క్రైస్తవుడికి. కాబట్టి కూడా చచ్చిపోయిన తర్వాతనే నిత్య జీవుల ప్రవేశం. ఎంత గొప్ప ఘనత. ఒకవేళ మరి జీవితానికి ముందు వెళ్ళిపోయాడు వాళ్ళ బంధువుగా, తర్వాత ఈమె వెళ్తా ఉంది కొంతకాలం తర్వాత వెళ్తా ఉంటే, ఒకవేళ జీవితాంకులు బహుమానం అందుకుంటా ఉన్నాడు అనుకోండి, మరి ఇంత సేవకులు వచ్చి ఈమె బహుమానం పొందుకోకపోయింది అనుకోండి, సంగతి ఏంటంట? మరగరే చెప్పాలా? ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. కాబట్టి గురి కలిగి జీవిద్దాం. కాబట్టి ఆమె అట్లా లేదు, కానీ గురి కలిగిన జీవితం జీవించి దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక ఆమె మరి నిత్య జీవం అనుభవించడానికి, నిత్య జీవమాగానే మనకు అందరూ తెలుసు దేవదూత ద్వారా సేవ చేయించుకోవడం. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడు పౌలు రాస్తాడు 15వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, వారు అక్షయ దేహాలుగా లేపడతారు, వారు మహిమాదేహంతో లేపడతారు, వారు మరి క్షయ విధంగా ఎత్తబడి అక్షయ విధంగా లేపడతారు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఆ గొప్ప ప్రిపరేషన్, ఆ గొప్ప సిద్ధపాటు అవసరం. కాబట్టి ఆ సిద్ధపాటు కలిగా మరి దేవుని దాసులైన ఎలిజబెత్ గారు మరి నిన్న మహిమా ప్రవేశించింది. ఈనాడు భౌతికాన్ని ఇస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టి పోతామని కాదు చెప్పేది. ఇత్తినవాడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ఆ పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన బాధ్యత అని తెలుసా? ఒకవేళ ప్రభు వస్తే నేను కూడా ఎదుర్కోవాలని చెప్పి సిద్ధపడాలి. ప్లస్ నేను కూడా మా సహోదరుని ఎలిజబెత్ నేను చూస్తాను, ఆకతో నేను సంభాషిస్తాను, ఆకతో నేను ముచ్చటిస్తాను.
ఆజ్ఞతో నేను కూడా ఉంటాను. కాబట్టి నా పేరు ఎక్కడైనా తుడిపెట్టబడిందా, లేకపోతే దీన్ని కరెక్ట్ చేసుకోవాలన్నా, ఏ విషయాలు సరి చేసుకోవాలన్నా అని సిద్ధపడి అప్పగించుకోవాలి. కాబట్టి మరి నేను చెప్పే మాట చివరిగా ఒక మాట ఏమంటాడంటే ముందుగా చెప్పిన మాట, మరి ఎవరైతే అనేకులను మరి యేసుక్రీస్తు వారు తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే మరి నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాయి, స్టార్స్. కాబట్టి ఆ స్టార్ లాగా నేను ఉండాలి ప్రభువా, దేవుని స్టార్ లాగా బయటకు వస్తా ప్రభువా. అది నేను సిద్ధపరచు కనికరించి జ్ఞాపకం చేసుకున్నావు. మా సహోదరి అవిధ కుదిరిన నిరంతరం ప్రకాశించే కొరకే 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే భూలోకానికి వస్తుంది. మనకంటే ముందు పోయిన వారు మరి వస్తారు, వాళ్ళ ముందు లేపడతారు, వారు ప్రభుత్వం ఉంటారు. మధ్యాకాశంలో 7 ఏళ్ళు పెళ్లి విందు. ఆ తర్వాత మనం రెప్పపాట్లు ఎగిరిపోతాం. ఆ గురి కలిగి ఉంటే రెప్పపాట్లు ఎగిరిపోయిన మనం 7 ఏళ్ళ పెళ్లి విందులో ప్రభుత్వం ఆనందిస్తాం. ఆ తర్వాత దేశంలోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆనందించాలంటే నాకు నేడే మరి నీ జీవితంలో ఇంకా ప్రభుకి ఎక్కడ చోటిపోతే చోటిచ్చి చూడు. యేసు ప్రభు నేను పాపిని, నా పాపను క్షమించు, రక్తున్న కడుగు, నన్ను బిడ్డగా స్వీకరించాడు. ప్రభుని జీవితంలో ప్రవేశిస్తాడు. రక్షణ మీద నీవు కూడా మరి మన పేరు గ్రంథంలో చూసుకోవాలి. మూడవదిగా దేవుని వాక్యం చూస్తూ వచ్చాం. మరి ఇది నిద్రని గుర్తెరుక్కోవాలి, మరణం కాదు. ఈ మరణం ఏంటంటే మనకు క్రైస్తవుడికి ఇది నిద్ర మాత్రమే. 4వదిగా ఆమె అడ్రస్ చేయండి కానీ తిరిగి ఇప్పుడు పరలోకం, ఎలిజబెత్ ఎక్కడ ఉంది, పరలోకాచులో ఉంటాం. కాబట్టి 5గా చూస్తే దేవుని వాక్యం మనం గమనించితే ఒక దేవుడు ఆయన ఎంట పెట్టుకొని వస్తాడు. మరి నిరంతరం ప్రకాశించే జ్యోతిగా వస్తామన్నప్పుడు చూస్తే ఎంత మహిమ శరీరం, ఇదే శరీరం ఇష్టపడింది కదా, మహిమ శరీరంతో లేపబడుతుంది. ఈ సవాలు తెరబడతాయి. కాబట్టి అందుకే మనం గుర్తుగా మరి విధి కలిగి భూస్థాపన చేస్తాం. మరి క్రైస్తవుడు తప్పనిసరిగా సమాధి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఆచరిస్తాడు. ఎందుకంటే కారణం ఏంటంటే మరి ఒక దేవుడు తిరిగి ఎంట పెట్టుకొని వస్తాడు, సమాధులు తిరిగి లేస్తాడు అని చెప్పని గురితో ఆ నిరీక్షణ కలిగి మరి వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే విత్తనాన్ని విత్తి నూరంతలుగా ఫలం చూస్తాడు. అందుకే గోధుమ గింజ భూమిలో మరి చాకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది సచ్చినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. పిల్లరా ఆ ఫలింపు తీసుకురావాలని, ఆ ఫలింపులకు నీవు రావాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఈ మరణం ద్వారా ఈ సత్యం గుర్తరిగి ఈమె భౌతిక కాయాన్ని సంతోషంతో ఆనందంతో మరి విత్తి మరి తిరిగి నిరీక్షణ కలిగి ఒక దినం వెంట పెట్టుకోవాల్సిన నిరీక్షణతో భూస్థాపితం చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో.